వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ షారోన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న 24/7 కోచ్ రెస్టారెంట్ అండి. ఇది కొత్తగా ఓపెన్ చేశారు కదా. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ ఇప్పుడు వైజాగ్లో అని చెప్పొచ్చు. ఎందుకంటే నైట్ టైం మంచి లైటింగ్స్తో అందరినీ వచ్చే ప్రయాణికులందరినీ కూడా ఇది అట్రాక్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఈ కోచ్ రెస్టారెంట్ అనేది ఓన్లీ మన వైజాగ్లోనే కాదు, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, ఇలా చెన్నై, ఇలా మెయిన్ సిటీస్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కోచ్ రెస్టారెంట్లు పెడుతున్నారండి. ఈ కోచ్ రెస్టారెంట్ ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూడండి. లోపల ఇది ఒరిజినల్ కంపార్ట్మెంట్ అనమాట. అంటే రైల్వే బోగీనే అండి. ఇంజన్ ఉంది, అలాగే రైల్వే కంపార్ట్మెంట్ కూడా అలా రెస్టారెంట్ లాగా అరేంజ్ చేసి పెట్టారు. చూసారు కదా, టుడే స్పెషల్స్ అని అక్కడ మెనూ, అక్కడ స్పెషల్స్ ఏవైతే కొత్తగా అంటే డైలీ ఏదేదైతే ప్రిపేర్ చేస్తున్నారో అలా బోర్డు మీద కూడా పెడుతున్నారు. ఇంకా ఏంటంటే అక్కడ మండీ కూడా ఉంది, అలాగే ఛాయ్ లవర్స్కి ఛాయ్ ఉంది, అలాగే రకరకాల ఫుడ్స్ కూడా అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఒక భోగి అనమాట. ఒక భోగిని అలా రెస్టారెంట్ లాగా దాన్ని తయారు చేసి పెట్టారు. ఈ కోచ్ రెస్టారెంట్లో ఏంటంటే ఎనీ టైం అండి, అంటే డే అండ్ నైట్లో ఏ టైంలో వెళ్ళినా ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్గా దొరుకుతుందనమాట. ఈ రోజుల్లో ఎక్కువగా కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు. కొత్తదనం ఎక్కడుంటే అక్కడే ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి సో ఈ కోచ్ రెస్టారెంట్ కూడా చాలామంది విజిట్ చేస్తారు. అక్కడ ఫుడ్ ఎలా ఉందనేది కూడా టేస్ట్ చేస్తున్నారండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఫుడ్ అయితే యావరేజ్గా ఉందండి. ఒక కోచ్ని అలా పెట్టారు కదండి, చూస్తున్నారు కదా. అయితే రైల్వే తాలూకా ఇంజిన్స్, వాటి మోడల్స్ అవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఆ బోగి అంతా కూడా పెట్టారు. మీకు చూపిస్తాం కదా. అటు సైడ్ కిచెన్ ఉందండి, ఇటు సైడ్ సిట్టింగ్ అనమాట. ఇంకా బయట అంతా కూడా ఓపెన్ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ లైటింగ్సేనండి. ఈ కోచ్ రెస్టారెంట్ని రైల్వే మినిస్టర్ శ్రీమతి దర్శన జార్దోష్ ఓపెన్ చేశారండి. ఇది నిజంగానే ట్రైన్ బోగీనేనండి. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ విండో సీట్స్ అనమాట. విండో సీట్స్ని అలా పెయింటింగ్స్తో అలా డెకరేట్ చేశారు. లోపలంతా కూడా ఏసీ ఉన్నాయి కదా, సో ఏసీ కర్టన్స్ పెట్టేశారు. వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్ బేషన్స్ ఉన్నాయి. చూస్తున్నారు, అవన్నీ కూడా రియల్ స్టెప్సేనండి. అంతా కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే అందరికీ ఒక కొత్త లుక్ అనమాట. ఇప్పట్లో చిన్నపిల్లల వాళ్ళందరూ కూడా చాలా సరదా పడతారు కదా, ఆ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. అక్కడికి వెళ్తే వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. అందరూ కూడా ఆ ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఆ స్పెషల్ డిషెస్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. బొమ్మిడాల పులుసు, ఇవన్నీ కూడా రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంజన్ వరకు వస్తే మాత్రం మంచి మంచి లైటింగ్స్తో అందరినీ సూపర్గా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఆ ఇంజన్ కూడా. సూపర్ ఉందండి. స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళిన టైం అయితే దాదాపుగా చాలా క్రౌడ్ ఉంది. నేను చూశాను ఆల్రెడీ. వెళ్తున్నారు, వస్తున్నారు, కంటిన్యూగా అది ఫ్లోటింగ్ ఉన్న రెస్టారెంటే ఉందండి. ఇంజన్ ఉన్న ప్లేస్లో చక్కగా ట్రాక్లా వేసి రాళ్ళు అవన్నీ వేసి సేమ్ రియల్ ఇంజన్ ఉన్నట్టుగానే పెట్టారు. సో చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వైజాగ్లో ఇది విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెస్టారెంట్ మీకు ఎలా అనిపించిందో. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.